జై జయశంకర హర శంకర. అందరికీ నమస్కారం. 24-25 అకాడమిక్ ఇయర్కి సాంప్రదాయ పాఠశాల తిరుపతి రీఓపెనింగ్ కొత్త పిల్లలకి 1వ తారీఖు, పాత పిల్లలకి 4వ తారీఖు అని ఇంతకు ముందు చెప్పడం జరిగింది. వచ్చేటప్పుడు ఏమేమి తీసుకురావాలి అని కొంతమంది పేరెంట్స్ ఫోన్లు చేస్తున్నారు. మీరు వచ్చేటప్పుడు పిల్లలవి యూనిఫామ్లు 3 జతలు, క్యాజువల్ వేర్ ఒక 3 జతలు, పరకనీ జాకెట్లు కానీ లంగా ఓణీలు కానీ, అలాగే పైజమ్మా సూట్లు ఒక 3 జతలు, రాత్రిళ్ళు వేసుకోవడానికి సాయంత్రాలు వేసుకోవడానికి. వాటిలో మాత్రం పెలాజాలు కానీ, ప్యారలల్స్ కానీ, ప్యాంట్లు కానీ, జీన్స్ కానీ, లెగ్గింగ్స్ కానీ, లాంగ్ ఫ్రాకులు కానీ పంపద్దు. సింపుల్ సల్వార్ కమీజులు రోజు వేసుకునేలాగా పంపించండి. అండర్ గార్మెంట్స్ పంపించండి. అన్నిటికీ కూడా వాళ్ళ పేర్లు రాసి కుట్టి పంపించండి దయచేసి, సో దట్ వాళ్ళ బట్టలు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటుంది. టవల్స్, ఇలా పిల్లలకి ఏం కావాలో అవి నెసెసిటీ పంపించండి. పిల్లలకి ఇంట్లో పరికిణీ కింద లెగ్గింగ్స్ వేసుకోవద్దు అని చెప్పండి. పరికిణీ కింద కావాలంటే లోపల పెట్టికోట్లు కుట్టించండి, పెట్టికోట్లు పంపించండి. అంతేకాని ప్యాంట్స్ అవి వేసుకుంటే వాళ్ళ కుక్క పెట్టి చెమట్లు వచ్చి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని అది వద్దు అని చెప్పి సలహా ఇస్తున్నాము. ఇది బట్టల వరకు అయ్యింది. కాస్మెటిక్స్ ఏవి బంగారాలు కానీ వెండిలు కానీ తెచ్చుకోవద్దు. కాళ్ళకి పట్టీలు, చెవులకి దుద్దులు, ఈ 2 మాత్రం ఉండనండి. చెవులకి బంగారం లేకపోయినా పర్వాలేదు, మామూలుగానే పెట్టుకోమనండి. బంగారం తప్ప మామూలువి పడవు అని అనుకున్న వాళ్ళు కాస్త అది పెట్టి వెనకాతలు చుట్టిచ్చేసేయండి, పిల్లలు తీయకుండా, సీలు అవి తీయకుండా ఉండేలాగా. ఎందుకంటే మళ్ళీ పోతే బాధ్యతలు ఎవరిది లేదు, అందుకని చెప్పి సీల్ తోటి పెట్టించేసేయండి. పిల్లలకి ఏ రకమైన నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ మీరు కొని పంపద్దు. ఇక్కడ మేము అన్నీ ఇస్తాము. హాలిడే హోంవర్క్ ఇచ్చిన పుస్తకాలన్నీ మాత్రం వెనక్కి పట్టరమనండి. వాళ్ళ పాత టెక్స్ట్ బుక్స్ కానీ, వాళ్ళు రాసిన హాలిడే హోంవర్క్ కానీ ఇలాంటివి పట్టుకుని రమ్మనండి. పెన్నులు, పెన్సిల్స్ అవి కూడా మీకు వద్దు. కానీ పేరెంట్స్ ఏమైనా కొన్ని ఉంటే కనుక 2 పెన్నులు 2 పెన్సిల్ వాళ్ళ పెన్సిల్ బాక్స్ మాత్రం ఇచ్చి పంపించండి. అంతకన్నా పుస్తకాలు కానీ ఇవి కానీ ఏది ఇవ్వద్దు వాళ్ళకి. వాళ్ళకి ఏది ఇచ్చినా ఇక్కడ మేము కలెక్ట్ చేసేసుకుంటాము. కలెక్ట్ చేసేసుకొని వాళ్ళకి ఏది అవసరమో దాని వరకు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మీరు డాక్యుమెంట్స్, న్యూ జాయినింగ్ అయినా సరే, పాత వాళ్ళు ఇంకా ఒరిజినల్ సబ్మిట్ చేయని వాళ్ళైనా సరే, ఏ డాక్యుమెంట్స్ మెయిన్గా ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, తండ్రి ఆధార్ కార్డ్, ఈ 5 మెయిన్గా మాకు ఒక కవర్లో పెట్టి ఏం పెట్టారో అనేది రాసి లిస్ట్ రాసి పంపించాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నిట్లోనూ పిల్ల పేరు స్పెల్లింగ్, టీసీ కూడా పిల్ల పేరు స్పెల్లింగ్ ఒకేలాగా ఉండాలి. ఇనిషియల్ దగ్గర, పూర్తి పేరు దగ్గర ఉండకూడదు. ఇవి పంపించేసినప్పుడు కవర్లో పెట్టి కవర్ సీల్ చేసి పంపించండి. మేము ఇక్కడ ఏమున్నాయన్నది పిల్ల ఎదురుగుండా తెరిచి చూసి మీకు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాము. ఇంకో కవర్లో వాళ్ళ మెడికల్ డాక్యుమెంట్స్, ఐ చెకప్, ఈఎన్టీ చెకప్, స్కిన్ చెకప్, జనరల్ బ్లడ్ రిపోర్ట్, యూరిన్ రిపోర్ట్, థైరాయిడ్ రిపోర్ట్, ఇంకేదైనా ఒక తెల్ల కాగితం మీద ఏదైనా వస్తే మీరు ఏ మందులు ఇస్తారు, మీరు ఎలా వాళ్ళకి ఇంటి వైద్యం చేస్తారు, హోమియోపతి వాడతారా, ఎలోపతి ఇంగ్లీష్ మందులు వాడతారా, ఆయుర్వేదం వాడతారా అన్నది రాసి పంపించండి. అదే టైంలో ఇంకొక కాగితం మీద పిల్ల సెన్సిటివా, పిల్లకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉన్నాయా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల పిల్లకి ఏమైనా ఎఫెక్ట్ అయిందా అని తెలిస్తే పిల్ల మనస్తత్వం తెలుస్తుంది. ఆ అమ్మాయితో మాట్లాడడానికి, ఆ అమ్మాయిని మార్చడానికి, ఆ అమ్మాయిని సర్ది చెప్పడానికి మనకి తెలుస్తుంది. పిల్లలందరినీ కూడా వచ్చాక మళ్ళీ మేము ఇంటికి వెళ్తాం, మాకు ఇక్కడ ఉండలేకపోతున్నాం అన్నది కాకుండా మెంటల్గా రెడీ చేసి ఇక్కడ ఉండడానికి అడాప్టబిలిటీ తయారు చేసి పంపించాల్సిందిగా కోరుతున్నాను పేరెంట్స్ని. వాళ్ళకి డైలీ ప్రిస్క్రిప్షన్స్ ఏమైనా ఉంటే అది వేరే కవర్లో ప్రిస్క్రిప్షను, ఆ మందులు పెట్టి కవర్ని కవర్లో సీల్ చేసేసి ఇచ్చేసేయండి పిల్ల చేతికి. మేము ఆ ప్రిస్క్రిప్షన్ నోట్ చేసుకుని అమ్మాయికి మందులు మేము ఇక్కడ ఇప్పిస్తాము. మెడికల్ రికార్డ్స్ ఇంతకు మునుపు కొత్త వాళ్ళు ఎవరికైనా సరే, పాత వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు 2 నెలల్లో 3 నెలల్లో నెలలో అయినవైనా సరే, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే ఫీవర్ కానీ, న్యూరో ప్రాబ్లమ్స్ కానీ, ఫ్రాక్చర్లకు కానీ, జాండిస్ కానీ, డెంగ్యూ కానీ ఏ రకమైన ట్రీట్మెంట్లు తీసుకున్నా
ప్లీజ్ ఆ హిస్టరీ మాకు సబ్మిట్ చేయండి. అప్పుడు పిల్లల్ని మేము చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది అందరూ పేరెంట్స్ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ, మీరందరూ కొత్త వాళ్ళందరూ 1 తారీఖు పొద్దున 9 తర్వాత సాయంత్రం 5 లోపల దింపమని కోరుతున్నాను. 5 తర్వాత స్టాఫ్ ఉండరు రిసీవ్ చేసుకోవడానికి. అందుకు దయచేసి కోఆపరేట్ చేయండి. పాత స్టూడెంట్స్ అందరూ 4థ్‌ని రిపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాము. 4 తారీఖు పొద్దున 9 నుంచి సాయంత్రం 5 మధ్యలో. పొద్దున్నే 6కి వచ్చి మేము వచ్చామన్నది కూడా అనద్దు ఎవరు కూడాను. దయచేసి ఇది అర్థం చేసుకోండి మా పరిస్థితి. మీరందరూ ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. 9కి అక్కడ స్టాఫ్ రాగానే మీరు పిల్లల్ని లోపల దింపి కవర్లను ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఆఖరి రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఒక డిక్లరేషన్ రాసివ్వండి. పిల్లలతో పాటు మేము ఏ రకమైన వాల్యుబుల్స్ కానీ, ఫోన్ కానీ, లేకపోతే డబ్బులు కానీ, లేకపోతే వాళ్ళకి తినుబండారాలు కానీ, వాళ్ళ బ్యాగుల్లో మేము పెట్టలేదు. ఓన్లీ బట్టలే తెచ్చుకుంటున్నారు అని తల్లి తండ్రిగా మీరు ప్లీజ్ ఒక లెటర్ రాసి అది పంపించండి. పిల్లలు కూడా మేము ఇక్కడ ఉన్న రూల్స్ ప్రకారంగా పాటిస్తామని ఇంట్లోనే ఇవన్నీ రాసుకుని రండి. మళ్ళీ అక్కడికి వచ్చాక స్కూల్కి వచ్చాక టైం వేస్ట్ అవుతుంది మీకు కూడాను. అందుకని ఇంట్లోనే ఇలా లెటర్ రాసి ఆ లెటర్ కూడా పిల్లల చేతికి ఇచ్చి పంపించేసేయండి. ఈ డాక్యుమెంట్ ఫైలు, తర్వాత మెడికల్ ఫైలు, ఈ లెటర్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టి ఆ కవర్ పళ్ళంగా మాకు ఇయ్యమని పిల్లలకి చెప్పండి. స్కూల్ బ్యాగ్ ఒకటి, కల్చరల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఒకటి. అందుకని 2 స్కూల్ బ్యాగ్స్ అలా 2 పెద్దవొద్దు. ఒకటి చిన్నది, ఒకటి మీడియం సైజు కొనండి. ఒకే పెద్ద బ్యాగ్ కొంటే పిల్లలు మోసుకోవడం కూడా కష్టమవుతుందన్న దానికని చెప్పి. ఇందులో నేను చెప్పిన వాటిల్లో ఏ పేరెంట్స్‌కైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండి మీరు చేయలేకపోతే దయచేసి ఎవరు అప్పులు చేసి చెయ్యొద్దు. నాకు ఉత్తరం రాయండి, వాట్సాప్‌లో పెట్టండి. పిల్లకి కావాల్సినవి నేను చేయిస్తానిక్కడ. అంతేకాని మీరు అప్పులు చేసి మాత్రం ఏ రకమైనది చేయించొద్దు పిల్లలకి. ఉన్న డాక్యుమెంట్స్ తెచ్చి ఇవ్వండి మాకు. ఇది మా రిక్వెస్టు. మీ పిల్లలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ అందరూ మాకు సహాయంగా ఉంటారని ఆశిస్తూ, దీంతో జై జయశంకర, హర హర శంకర.